కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురువు మారడం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు సంచారం వల్ల దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల మరి కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, కన్యా రాశి వాళ్ళకి గతంలో అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు, అలానే జన్మంలో కేతువు, షష్టమ స్థానంలో శని యొక్క సంచారం, సప్తమంలో రాహు, ఇప్పుడు ప్రజెంట్గా నవమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా వాళ్ళు గతం కంటే గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ అనుభవించారో ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి సంవత్సర కాలం పాటు ఉండే గురువు వల్ల అన్నీ మంచి ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే ఆదాయం బాగా పెరగటం ఒకటి, జీవితంలో ఒక మంచి దశలోకి చేరటం ఒకటి, దాంతో కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరగటం, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, అలానే కొన్ని కొత్త వాహన యోగాలు కలగటం ఒకటి. వాళ్ళకి వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, అంటే ఆకస్మికంగా మంచి యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి విచిత్రం ఏంటంటే అతిపెద్ద గ్రహాలైన గురువు, శని రెండూ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి. శని షష్టమ స్థానంలో ఉన్నాడు, గురువు నవమ స్థానంలో ఉన్నాడు. అంటే వాళ్ళు ప్రతి పని చేసిన పని కూడా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అంటే పట్టిందల్లా బంగారం అంటారు చూసారా, అలాగా జీవితం అన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ విజయం బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇంటి మీద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలానే నూతన ఆలోచనలు, నూతన వ్యాపారాలు, నూతన ఇళ్ళు కొనుగోలు చేయటం, నూతన పంథాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్నేహితులతో మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి వివాహాల విషయంలో జాగ్రత్త ఉండాలి. తొందరపడి సంబంధాలు కుదుర్చుకోకూడదు. సంబంధాలు తొందరగా వస్తాయి, పొరపాటు పడకూడదు. అంటే ఏ సంబంధం బాగుంది, ఏ సంబంధం కలవలేదనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మటుకు కొంత ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. అంటే శరీరం రుగ్మతలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీళ్ళు సమస్యలు అంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వ్యక్తులు కానీ ఆరోగ్యపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాలు ఎంబటే తీసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. కానీ గురువు శని 2 గ్రహాలు అతి పెద్ద గ్రహాలు రెండూ బాగున్నాయి వీళ్ళకి. అంటే ఈ సంవత్సర కాలం పాటులో గురువు వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వీళ్ళకి ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా కొంతమంది మంచి మనుషుల వల్ల వ్యాపార భాగస్వామ్యం కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అదొకటి. కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటారు, అన్నదమ్ములు అరుచుకుంటారు, పక్కింటి వాళ్ళు అరుచుకుంటారు. వాటిల్లో మటుకు తలదూర్చకూడదు. అంటే వాళ్ళ మధ్యలో మధ్యవర్తిత్వం అనేది చేయటం అనేది మంచిది కాదు. వీళ్ళకి అలా చేస్తే ఇబ్బందులు కలిగే వాతావరణాలు ఎక్కువ ఉంటాయి. శరీరాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటుండాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆరోగ్యపరంగా మనం బాగాలేదు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం ఒకటి, బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి శరీరంలో కొంత మానసికంగా ఆందోళన, శారీరకంగా కొన్ని ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు అనేవి ఒకటి ఉంటాయి. అలాంటివి కలగకుండా ఉండాలి. విద్యార్థులు ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, అలానే విద్యార్థులు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చేసే వ్యక్తులకు కానీ, పిహెచ్డి చేసే వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఈ సంవత్సరం కొత్త కోర్సుల్లో చేరచ్చు విద్యార్థులు, కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. క్యాంపస్ సెలక్షన్స్ జరిగి కూడా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగంలో చేరాలనుకొని ఏదో కొంత జీతం చాలని ఎక్స్పెక్ట్ చేయరు. అది కానీ మంచి జీతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకోరు, అది నాకు ఇంత శాలరీ వస్తుందో అనుకోరు, కానీ మంచి శాలరీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం మినహా వీళ్ళకి అన్నీ బాగున్నాయి.
స్త్రీలకు కూడా మంచిగా వాళ్ళు గతంలో ఉండే పెట్టుబడులు వ్యాపారాలు ఇవన్నీ కూడా కొనసాగించుకోవచ్చు, నూతన వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఎలాంటి మార్పు లేదు. ఒక్క ఆరోగ్య విషయం ఒకటి, వివాహం సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. తొందరపడి వివాహాన్ని నిర్ణయం చేసుకుని ఎంబటే అమ్మాయి అబ్బాయి నచ్చాడని తొందరగా వెళ్ళకూడదు. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి? ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోవడానికి ఓం నమః శివాయ పంచాక్షరి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్త్రీలు వచ్చేటప్పటికి ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని, అలానే రాహుకాలంలో మంగళవారం పూట దీపాన్ని వెలిగించాలి. అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం మంచిది. అందులో కుజుడి యొక్క అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.